ఏవి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలకు ఇచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రారంభ సభను ప్రారంభించుకున్నాం. మనం ఇచ్చేసి ఉన్నారు. ఇప్పటికే మన తెలంగాణ తెలుగు నెల ఈ సాహిత్యంలో చైతన్యపరిచిన చైతన్యమూర్తుల ఫోటో ఎగ్జిబిషన్ని ప్రారంభించుకున్నాం. ప్రారంభ సభని ఇప్పుడు ప్రారంభించుకున్నాం. తెలంగాణ సాహితీ గత 10 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు 5 లిటరరీ ఫెస్టులు నిర్వహించింది. వాటితో పాటు వివిధ కవులు రచయితల జయంతులు వర్ధంతులు సందర్భంగా కవి సమ్మేళనాలు సాహిత్య సదస్సులు నిర్వహించడమే కాకుండా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి తెలంగాణ సాహితీ క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటన చేసి అక్కడ బాధల్ని తెలుసుకొని దాన్ని కవిత్వ రూపంలోనో కథల రూపంలోనో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది. వీటితో పాటు తెలంగాణ సాహిత్య ప్రముఖుల జన్మస్థలాలకు వెళ్ళి వాటిని అధ్యయన కేంద్రాలుగా పర్యటన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సాహితీ యాత్రలు కూడా నిర్వహించింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు దశాబ్ద కాలం పూర్తి చేసుకున్నందుకు ఒక ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి మాకు ఏవి కళాశాల సహకరించినందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రారంభ సభకు అధ్యక్షత వహించవలసిందిగా తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జాగా తీరే గట్ల ఈ జాగాల దేశం ఉన్నది, కుటిలం లేదు, కువారం లేదు, కుండ బద్దలు కొట్టినట్టు కడిగేసుడే ఎరుక అంటూ నిక్కచ్చితనాన్ని చాటే కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు, ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఆయన ఒక విద్యావేత్త, పోటీ పరీక్షల నిపుణులు, నిత్య సాహిత్య జీవి, ఉద్యోగార్థులకు ఆయన ఒక ప్రేరణ. ఈనాటి మన గౌరవ అతిథి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఆధునిక జీవనానుభవాల సున్నితమైన భావోద్వేగాలతో సామాజిక చైతన్యంతో మేళవించిన తన రచనలో ప్రతిబింబజేసే సాహితీవేత్త, కవిత్వం విమర్శతో పాటు అనువాదంలోనూ ఆయన్ని అన్వేషణ చేయి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి మన ఉత్సవాల్లో ఒక ప్రత్యేక సందర్భం, ప్రత్యేక అతిథి తన చిన్న చిన్న కథల్లో సంకలనం చేసి నోట్బుక్గా బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న కన్నడ సాహిత్య పరిషత్ బళ్ళారి జిల్లా కార్యదర్శి, వాస్తవ ఆధారిత ఫాంటసీ కథలు రాయడంలో సిద్ధాహస్తులు, ఇంగ్లీష్ తెలుగు నుండి కన్నడంలోకి అనేక రచనలు అనువాదం చేసిన డాక్టర్ శివలింగప్ప గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సాహిత్య సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే శివలింగప్ప గారు రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నారు. వీరి రచన యంగ్ సైంటిస్ట్ అనేది నేషనల్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఢిల్లీ వారు నేషనల్ అవార్డు ప్రకటించారు. వారిని సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నారు. ఆత్మీయ అతిథులు నిప్పు కనిక దీర్ఘ కవిత ద్వారా వచ్చి కవిగా, విమర్శకులుగా, పరిశోధకులుగా ఎంతో మంది విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆచార్య బన్నా ఐలయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ కవయిత్రి, రమణీయం, మనసు భాష, మనసులకు అనే పుస్తకాలను తీసుకొచ్చిన కవయిత్రి, కథకులు, కాళోజీ పురస్కార గ్రహీత, తొలి మహిళ,
కాళోజీ పురస్కారం అందుకున్న తొలి మహిళ కాళోజీ నెల్లుట్ల రమాదేవి గారిని సాధారణంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాను. విద్యార్థులను కొంచెం చప్పట్లు కొట్టే ఆస్తుల్ని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. మన ఏవి కళాశాల ప్రిన్సిపాల్ గారు ఎంతో ప్రబుద్ధులు, ఈనాటి మన ఫోటో ఎగ్జిబిషన్ వారు ప్రారంభించారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. రాజలింగం గారు ఈ లిటరీ ఫెస్టివల్ ప్రారంభం నుంచి మాతో పాటు సహకరించి ఒక రకంగా ఈ లిటరీ ఫెస్టివల్కి తనే ఆర్జున్. అలాంటి రమేష్ గారు, రాంపల్లి రమేష్ గారు నవ తెలంగాణ సంపాదకులు, వారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు సాయంత్రం ప్రదర్శించబోయే ప్రజానాట్య మండలి ప్రదర్శించబోయే వీర తెలంగాణ నాటక రచయిత కూడా రాంపల్లి రమేష్ గారు. కవి సంగమం ద్వారా ఎంతో మంది యువతను ప్రోత్సహిస్తూ కవులుగా వారి యొక్క పల్లెకన్నిటిని ప్రపంచానికి పరిచయం చేసిన కలం, తన సంత గురించి మనసంతా మురిసేలా పాడిన గలం, కాటుక చీకటిపై పండువెన్నెల గొప్పతనాన్ని వర్ణించడం ఆయనకే సాధ్యం. నల్ల తుమ్మలోను కల్పతరువును చూసిన కళాత్మక హృదయం, పూసిన పున్నమి వెన్నెల వీణ తెలంగాణ వీణ అంటూ ఉమ్మడి జిల్లాల 10 జిల్లాలపైన అద్భుతమైన పాట రాసిన ఆ పాట వింటే మన రోమాలు నిక్కపరుచుకుంటాయి. అలాంటి పాఠ్యాయకుడు కవి గోరేట వెంకన్న గారికి సాదర స్వాగతం. కవి సంగమం ద్వారా ఎంతో మంది యువ కవుల్ని కవిత్వంతో పరిచయం చేయడమే కాక పుస్తకాల ద్వారా కూడా వాళ్ళందరినీ స్థిరస్థాయిగా నిలిచేలా చేస్తున్న కవి యాకూబ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ విద్యావేత్త, సమాంతర ఛాయల ద్వారా సాహిత్య లోకంలోకి వచ్చి ఎన్నో అద్భుతాలను సృష్టించడమే కాకుండా ఆయన ఏ కార్యక్రమం చేసినా ఒక అద్భుతంగా ఉంటుంది. ఖమ్మంలో శ్రీశ్రీ విగ్రహం పెట్టడం దగ్గర నుంచి ఏం చేసినా ఒక అద్భుతం. అలాంటి మువ్వా శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి వెళ్ళి సాధారణంగా ఆహ్వానిస్తుంది. తెలంగాణ సాహిత్య దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక సంచిక తీసుకురావాలని భావించాం. ఈ సంచికలో మాకు సలహాదారులుగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రఘు గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తుంది. డాక్టర్ సీతారాం గారు వస్తారు, వచ్చిన తర్వాత జాయిన్ అవుతారు. అతిథులందరికీ మరోసారి స్వాగతం చెబుతూ అధ్యక్షుల వారు కార్యక్రమాన్ని కొనసాగించారు.